హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. మనకి ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 24వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్టులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కుక్ పోస్ట్ చూసుకున్నట్లయితే మినిమం మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. కుకింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైనా ఫెయిల్ అయిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 9,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. 30 to 45 years మధ్యలో మీకు వయసు అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ హెల్పర్ పోస్ట్ చూసుకున్నట్లయితే 7th క్లాసు పాస్ అయిన వాళ్ళకైనా ఫెయిల్ అయిన వాళ్ళకైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట కుకింగ్ మీద. అలాగే హౌస్ హోల్డింగ్ డ్యూటీస్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ చూస్తున్నట్లయితే 7,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో మీకు వయసు అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ హౌస్ కీపర్ చూస్తున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. హౌస్ కీపింగ్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పెన్సివ్లీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట హౌస్ కీపింగ్ మీద. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. శాలరీ చూసుకున్నట్లయితే 7,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో మీరైతే ఉన్న వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గాయస్. 10th క్లాస్ సర్టిఫికేట్ అలాగే డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ మీద అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మీద మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పార్ట్ టైమ్గా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. 10,000 అయితే శాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళ అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గాయస్. ఇక నెక్స్ట్ పీటీ యోగా టీచర్ చూస్తున్నట్లయితే డిగ్రీ లేదా డిప్లొమా ఎడ్యుకేషనల్ ఫిజికల్ ట్రైనింగ్ మీద అయితే మీకు ఈ డిప్లొమా ఎడ్యుకేషనల్ ఫిజికల్ మీద అయితే డిప్లొమా చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ సెక్టర్లో అయినా గవర్నమెంట్ సెక్టర్లో అయినా మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. డిప్లొమా ఎడ్యుకేషనల్ ఫిజికల్ ట్రైనింగ్ మీద. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు పార్ట్ టైమ్గా అయితే జాబ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ 10,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఎడ్యుకేటర్ చూసినట్లయితే బీఎస్సీ అండ్ అలాగే బీఈడి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈ కోర్సులు చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట మీకు. ఇక్కడ మీరు పార్ట్ టైమ్గా వర్క్ అయితే చేయాలన్నమాట. 10,000 అయితే శాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 200 అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకైతే మీరు పే చేయాల్సి ఉంటుంది. గాయస్ ఈ జాబ్కి మీరు ఆఫ్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ అయినా రిజిస్టర్ పోస్ట్ అయినా మీరు చేయొచ్చు అనమాట. DW CW అండ్ EO రూమ్ నెంబర్ 506 5th floor B బ్లాక్ కలెక్టరేట్ తిరుపతి ఆన్ బిఫోర్ 31/7/2025 అంటే జూలై 31 తేదీ లోపు మీరు అప్లికేషన్ అయితే పంపించాలన్నమాట ఈ అడ్రస్కి. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ ఏం సబ్మిట్ చేయాలని చూసుకున్నట్టయితే SSC సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అయితే
సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గైస్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్, అసలు మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ అయితే జాయిన్ అయ్యండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్ అందరికీ.